హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్. మనకైతే కనిపిస్తుంది మ్యాథ్స్ 6Bలో ద యూనిట్ నెంబర్ 1, అందులో క్లాస్ నెంబర్ 5. సో ప్రీవియస్గా అయితే 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ నేర్చుకున్నాం. అయితే ఈ మధ్యన ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ ఈ ఈ చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ చేంజింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్ అడుగుతా ఉన్నాడు. సో ఈ పోలార్ కోఆర్డినేట్లోకి చేంజ్ చేసి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఇంటిగ్రల్ వాల్యూ. డైరెక్ట్గా మనం ఈ ఇంటిగ్రల్ వాల్యూ కూడా కట్టేసేయచ్చు. ఫస్ట్ దీనికి ఇంటిగ్రల్ కట్టి తర్వాత దీన్ని ఎలిమినేట్ చేసి తర్వాత దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. బట్ అలా అంటే మనం ఇంటర్మీడియట్ క్వశ్చన్ అయిపోద్ది అది. సో ఈ పోలార్ కోఆర్డినేట్స్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో పోలార్ కోఆర్డినేట్స్ లో ఏం చేయాలి ఏంటి అనేది మనం ఈ పర్టికులర్ క్లాస్ లో చూడబోతున్నాము. సో ఇది మనకి 6Bలో ద యూనిట్ నెంబర్ 1లో ద క్లాస్ నెంబర్ 5. ప్రీవియస్ గా అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాస్ అయితే మనం డిస్కస్ చేసాం. అంటే క్లాస్ నెంబర్ 1, 2, 3, 4 అనే బేసిక్స్ అన్ని కూడా మల్టిపుల్ ఇంటిగ్రల్స్ నుంచి బేసిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. హలో అండి, గుడ్ మార్నింగ్ గురునాథ్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాస్ అన్ని మనం డిస్కస్ చేసాం. సో ఈ పర్టికులర్ క్లాస్లో మనమైతే ఎస్పెషియల్గా పోలార్ కోఆర్డినేట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్, అండ్ ఇక్కడైతే మనం ఒక ప్రొసీజర్ కూడా మనం రాసుకుందాం. అండ్ ఆ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ఫార్ములా కానీ మనం నేర్చుకున్నట్లయితే సో ఇట్ విల్ బి లైక్ వెరీ ఈజీ టు సాల్వ్ అనమాట. ఈజీగా చేయగలుగుతాం డెఫినెట్గా. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఎలా చేయాలండి. ఈ 6Bలో మనం ఎస్పెషియల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ హౌ టు ప్రిపేర్ 6Bలో నేను ఏ విధంగా ప్యాటర్న్ ఫాలో అవ్వాలనేది కూడా చెప్పాను మీకు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడకపోతే ఎక్కడ ఉంది సార్ అంటే యూనిట్ 2లోని పైన ఉంటుంది, ఒకసారి చూడండి. యూనిట్ 2లో 4 క్లాసులు అయ్యాయి కదా. 5th క్లాస్ అంటే పైన క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 హౌ టు ప్రిపేర్ మ్యాథ్స్ 6B అని చెప్పేసి ఒక క్లాస్ చేసాం ప్రీవియస్గా, వెరీ రీసెంట్ 3 or 4 డేస్ కూడా అయి ఉండదు. సో చూసినట్లయితే మీకు అక్కడ మొత్తం యూనిట్ వైజ్ ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ యూనిట్ నుంచి చేసుకుంటే బెటర్, వెయిటేజ్ చాలా పర్ఫెక్ట్గా మనం చెప్పుకున్నాం. ఒక్కసారి మై డియర్ వాళ్ళు ఆ క్లాస్ అయితే వినండి. ఇప్పుడు వినండి, వినొద్దనలేదు. ఇదైతే అది విన్న తర్వాత యూ విల్ గెట్ ఏ కంప్లీట్ క్లారిటీ. అందులో ఈజియర్గా 65 మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలి. ఎందుకు అని అంటే మనకి యూనిట్ నెంబర్ 4, 5, 6 చాలా అంటే చాలా ఈజీగా మనము లైక్ చాలా సింపుల్ వేలో మనము చేయొచ్చు. 4, 5, 6 లైక్ సారీ 3, 4, 5 యూనిట్స్ 1 to మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 3, 4, 5లో ఈజీ. ఆల్రెడీ థర్డ్ యూనిట్ ప్రీవియస్ గా మనం అంటే అన్ని అయిపోయి యూనిట్స్ ఒకసారి మీరు చూస్తుంటే మీకు ఇంకా ఈజీ, ఎందుకంటే అంత ఈజీగా ఉంటాయి అక్కడ. సో కాబట్టి 3, 4, 5 చేసినప్పుడు అక్కడ 20, 20, 40 ప్లస్ 50 అంటే 55 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయగలుగుతున్నాము. ఓన్లీ 1, 2 యూనిట్స్ లాంగ్స్ కానీ కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనకి 75 చాలా ఈజీ గెయిన్ చేయొచ్చు. అఫ్ కోర్స్ కంపేర్ టు 7B, 6B డిఫికల్ట్ సబ్జెక్టే. బట్ హౌ టు ప్రిపేర్ 6B వీడియో కానీ చూస్తే యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. అయితే చాలా మంది సార్ పోలార్ కోఆర్డినేట్స్ కొద్దిగా కష్టంగా ఉంది అంటే, దీంట్లో రిమైనింగ్ సమ్స్ చెప్పుకున్నాము. ఏలో ఇది బిలో వస్తుంది అమ్మా, 9Bలో వస్తుంది. అంటే లాంగ్స్ లో అని ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 1లో ఏ ఆర్ బి కాబట్టి బిలో ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే వస్తుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్ గా మనం ఆన్సర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏం చేయాలి అనేది చూసుకుందాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉండేటటువంటి లిమిట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకోవాలమ్మా మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను చెప్పాను ప్రొసీజర్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చినటువంటి లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయమ్మా. లిమిట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అయితే లిమిట్స్తో పాటు వాడు ఇచ్చినటువంటి దానికి ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ ఏ డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ ఫార్మాట్లో మనం సాల్వ్ చేసుకుంటాం. డయాగ్రామ్ ఫార్మాట్ యూజ్ చేస్తూ ఉంటాము. సో డయాగ్రామ్ రాసుకున్న తర్వాత వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ దాన్ని, అదే కదా ఫస్ట్ మనం వాడు ఇచ్చేదాన్ని కార్టీషియన్ ఫామ్ అంటామమ్మా. కార్టీషియన్ ఫామ్ అంటాం. వాడు ఇచ్చేదాన్ని కార్టీషియన్ ఫామ్ అంటాం. మనం దేంట్లోకి మార్చమంటున్నారంటే పోలార్ ఫామ్లోకి మార్చమంటున్నారు. కార్టీషియన్ది పోలార్లోకి మార్చాలి అని అంటే వీ హ్యావ్ టు యూజ్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములా అమ్మా. ఎక్స్ ఎక్కడైనా కనిపిస్తే ఆర్ కాస్ థీటా, ఇదంతా ఇంటర్మీడియట్లో మనకు ఆల్రెడీ వచ్చింది 2Bలో. ఒకవేళ గుర్తులేదు సార్, ఇంటర్మీడియట్ ఎన్నో ఏళ్ళు అయింది కదా మనకు అంత గుర్తులేదంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు గుర్తు పెట్టుకో, చెప్తున్నాను కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా.
ఓకేనా. ఫస్ట్ సి వస్తుంది, కాస్ వస్తుంది, తర్వాత సైన్ వస్తుందమ్మా. ఓకేనా. మనకు జనరల్గా సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా అనగా ఫస్ట్ సైన్ రాసిగలవు కాదు. ఓకేనా. కంప్యూటర్ సైన్స్ అని గుర్తుపెట్టుకోను అనుకో, కంప్యూటర్ సైన్స్. సో అలాగే ఎక్స్ వై వస్తాయి. అలాగే ఎక్స్కి డెరివేటివ్ నార్మల్గా డిఎక్స్, వైకి డెరివేటివ్ డివై. ఆ రెండింటి అంటే డిఎక్స్ డివై ఫార్ములా ఏంటి సార్ అంటే కార్టీషియన్ ఫార్ములా ఆర్ డిఆర్ డిడీటా. ఎప్పుడైనా వాడు ఇచ్చినటువంటి వాల్యూ ఎక్స్ వైలో ఉంటే దాన్ని కార్టీషియన్ ఫామ్ అని, ఆ కార్టీషియన్ ఫామ్నే మనం పోలార్లోకి ఏ విధంగా మార్చాలి అని అంటే ఎక్స్ కనిపించిన చోట ఆర్ కాస్ థీటా, వై కనిపించిన చోట ఆర్ సైన్ థీటా, డిఎక్స్ డివై కనిపించిన చోట ఎప్పుడు కూడా ఇగో డిఎక్స్ డివై ఇలా కనిపిస్తూ ఉంటాయి. దాని ప్లేస్లో ఆర్ డిఆర్ డిడీటా కానీ రాస్తే దట్ కంప్లీట్ వాల్యూ విల్ కన్వర్ట్ ఇంటూ పోలార్ ఫామ్లోకి వచ్చేస్తుందమ్మా. దట్ ఈస్ వాట్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే పోలార్ ఫామ్లోకి వచ్చిందో వీ హ్యావ్ టు డూ ద ఇంటిగ్రేషన్ కట్టేసేయడమే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంటిగ్రేషన్ కట్టడం కూడా అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తాం, అందరికీ ఇది తెలుసు. ఇది మనకి 2Bలో వచ్చింది, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇది అప్లై చేయాలంటే ముందు ఇంటిగ్రేషన్ కట్టేసేయాలి, కట్టేసినాక అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ మనం చేయాలన్నమాట. ఓకేనా. ఇది ఓవరాల్గా ఉండేటటువంటి ప్రొసీజర్ అమ్మా. ఇన్ జనరల్ గుర్తుంటుందా లేదా ఒకసారి నాకు చెప్పండి, ఒకసారి నాకు చెప్పాలి. ప్రొసీజర్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. వాడు ఇచ్చేటటువంటి లిమిట్తోనే మనం డయాగ్రామ్ ఫార్మాట్లోకి వెళ్ళగలుగుతాం. ఏ డయాగ్రామ్, సర్కిలా, సెమీ సర్కిలా, పారాబోలానా, ట్రయాంగిలా ఏంటి అనేది మనం చెప్పాలి. అఫ్ కోర్స్ ఇక్కడ ఇది వై, ఇది ఎక్స్ లిమిట్స్, ఫస్ట్ దునేది ఎక్స్ లిమిట్స్, సెకండ్ దునేది వై లిమిట్స్. సో ఆ పర్టికులర్ లిమిట్స్ని యూజ్ చేసి పాయింట్ నెంబర్ 1 ఏంటమ్మా ప్రొసీజర్లో, పర్టికులర్ లిమిట్స్ని యూజ్ చేసి వీ హ్యావ్ టు డ్రా ఏ డయాగ్రామ్ ఫార్మాట్. ఆఫ్టర్ డ్రాయింగ్ డయాగ్రామ్ ఫార్మాట్ వాడు ఇచ్చేదాన్ని ఎక్స్ వైలో ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం కార్టీషియన్ ఫామ్ అంటాం. ఆ పర్టికులర్ కార్టీషియన్ ఫార్మ్ని మనం ఎందులోకి మార్చమంటున్నాడు, చేంజింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. అంటే పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఆరు, ఇక్కడ కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఎక్స్ వై అమ్మ. దట్ మీన్స్ ఆర్ థీటాని కార్టీషియన్, ఇది ఎక్స్ వైని కార్టీషియన్ కోఆర్డినేట్స్ అంటాం, ఆర్ థీటాని పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. ఆర్ థీటాని పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. అంటే ఆర్ థీటాలోకి మార్చాలి. అంటే ఇంటర్మీడియట్లో మనకి ఉండేటటువంటి 1B ఉన్నది మనకి చూడండి, స్ట్రెయిట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఎక్స్ ప్లేస్లో ఆర్ కాస్ థీటా, వై ప్లేస్లో ఆర్ సైన్ థీటా, డిఎక్స్ డివై ప్లేస్లో ఆర్ డిఆర్ డిడీటా కానీ పెట్టినట్లయితే మనకి ఇది ఈ ఆర్డిఆర్ డిడీటా ఎక్కడ వస్తుంది తెలుసా, మళ్ళీ మనకి ఫస్ట్ సెమ్లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందా మనకి. డిఫరెన్షియల్ ఈక్వేషన్లోని మనము డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ ఆర్ స్క్వేర్ డిఎక్స్ బై డివై కూడా పెట్టేవాళ్ళమే ఇలాగా. ఫస్ట్ యూనిట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అని చెప్పేసి మనకు ఉండేదన్నమాట. అలాగే డిఆర్ బై డిడీటా ప్లేస్లో మైనస్ ఆర్ స్క్వేర్ డిడీటా బై డిఆర్ అని చెప్పి సబ్స్టిట్యూషన్ చేసేవాళ్ళు. మనకి డిగ్రీ ఇవే గుర్తులేవు, ఇంటర్మీడియట్ అసలు గుర్తుండవు అనుకోండి అఫ్ కోర్స్. సో ఇలా కన్వర్ట్ చేయడాన్ని వాడిని ఏమంటామంటే ఇది కార్టీషియన్ ఫాము. ఇది ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ అంటామమ్మా. ఓటీస్లో ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ అంటే మీకు గుర్తొచ్చి ఉండొచ్చు ప్రాబబ్లీ ఫస్ట్ సెమ్లో. లేదు సార్ నాకు ఇంటర్మీడియట్లో గుర్తుందంటే ఈ 3 ఫార్ములాస్, ఇది మనకు ఫార్ములా ఇప్పుడు అక్కర్లేదు, జస్ట్ మీకు గుర్తుండడం కోసం చెప్పాను. ఈ 3 ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాటిని ఎక్స్ వై ప్లేస్లో అప్లై చేస్తే అంటే ఫస్ట్ లిమిట్స్ చేంజ్ చేయాలమ్మా. ఫస్ట్ లిమిట్స్ చేంజ్ చేయాలి. లిమిట్స్ చేంజ్ చేసిన తర్వాత ఎక్స్ వై ప్లేస్లో ఈ 3 ఫార్ములాలు వేయాలి. వేస్తే ఓవరాల్గా ఏమైంది, లిమిట్స్ ప్లస్ వాల్యూస్ రెండు మార్చిన తర్వాత నీకు ఆటోమేటిక్గా అది ఎందులోకి వెళ్ళిపోతుంది అంటే పోలార్లోకి వెళ్ళిపోతుంది. పోలార్లోకి వెళ్ళిపోయింది అని అంటే యూ కెన్ డూ ఇంటిగ్రేషన్ అమ్మా, అంతే సింపుల్, ఇంకేం లేదు. యూ కెన్ డూ ఇంటిగ్రేషన్. ఈ రెండు L+V చేయాలమ్మా. లవ్ చేయాలి. లవ్ అని అంటే ఆ లవ్ కాదు, ఈ ఎల్వి ఏంటి, లిమిట్స్ అండ్ వాల్యూస్ ఎలాగో ఆల్రెడీ చెప్పాను. లిమిట్స్ వాడిచ్చిన లిమిట్స్ బట్టి మార్చేసాడు, సింపుల్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఎల్వి చేసాము అని అంటే ఆటోమేటిక్గా పోలార్ కోఆర్డినేట్కి వెళ్ళిపోద్ది. దెన్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ మనం బాగా వచ్చి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది రాబట్టేస్తామన్నమాట, సింపుల్. ఇక్కడ అంతా మీకు ఇంకొకటి ప్రొసీజర్ చెప్పుకున్నాం. తర్వాత ఏంటి ఫార్ములా మనకు రావాల్సిన వన్ అండ్ ఓన్లీ ఫార్ములా cos 2θ ఫార్ములా రావాలి. cos 2θ అంటే ఏంటమ్మా, 2 cos² θ
-1 2 cos స్క్వేర్. మరి cos స్క్వేర్ థీటా ఈ 1 ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుందిరా ప్లస్ అయిపోతుంది. అంటే 1 + cos 2 θ = 2 cos స్క్వేర్ θ. అమ్మ నాకు cos స్క్వేర్ మాత్రమే కావాలిరా. cos స్క్వేర్ కావాలంటే ఏంట్రా ఫార్ములా 1 + cos 2θ/2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అన్న ఒకసారి. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరదాగా. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంతే ఈ ఒక్క ఫార్ములా యూజ్ చేస్తాము. రిమైనింగ్ sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ 1 అది మనకు తెలిసిందే, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. కానీ ఒకసారి రాయమంటే రాస్తాను. sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ 1 అది ఒక్కటి తెలిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకా తెలియాల్సింది ఏంటంటే sin θ ఇంటిగ్రేషన్ ఏంట్రా అని అంటే cos θ చెప్పేస్తారు. అలా చిన్న చిన్న ఫార్ములాస్ మనం చెప్పుకోవాలి. సమ్లో మళ్ళీ చెప్తానులేండి. ఒకసారి జాగ్రత్తగా ఈ 5 నిమిషాలు ఏదైతే చెప్పుకున్నామో చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మళ్ళీ సమ్లో ఎంత నీట్గా చెప్పుకోము. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా సమ్ రాస్తాము. ఓకే ఎల్వి కావాలి, ఎల్వి అంటే ఏంటి లిమిట్స్ వాల్యూస్ మార్చాలి అని చెప్పేస్తాను. సింపుల్ లవ్ అని గుర్తుపెట్టుకోండి. ఎల్వి లిమిట్స్, వి ఫర్ వాల్యూస్, ఇవి లిమిట్స్ రా. లోవర్ లిమిట్ ఆల్వేస్ 0 అమ్మ. లిమిట్స్ లో మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే మాక్సిమం జీరోసే ఇస్తాడు. సో జీరోస్ ఇవ్వకపోతే మళ్ళీ వేరేగా చేయాలి. జీరోస్ ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా మనం జీరోస్ అప్పర్ లిమిట్స్ మారుతూ ఉంటాయి. అదొకటి చూసుకోవాలి అంతే. లిమిట్స్ చూసుకోవాలి. అయితే మనకు ఒక ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. అంటే జనరల్గా నేను ఆ పాయింట్ చెప్పను. ఈ లిమిట్స్ క్వశ్చన్స్ మారవమ్మ మనకి, ఇందులోని క్వశ్చన్స్ మారవు. కాబట్టి యూజువల్గా లిమిట్స్ బై హ్యాడ్ కూడా చేసేసుకోవచ్చు. అంటే తక్కువ టైం ఉన్నప్పుడు మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి ఉన్నవే 3-4 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి లిమిట్స్ యూజువల్గా బై హ్యాడ్ కూడా చేసేసుకోవచ్చు. సో అదొకటి. రిమైనింగ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం అదేం మనం చేయలేము. సింప్లిఫికేషన్ ఏది బై హ్యాడ్ చేయలేము కాబట్టి సో యాజ్ యూజువల్గా వెళ్ళిపోతే ఒకసారి ప్రొసీజర్ గుర్తుపెట్టుకున్నాను. ఆల్రైట్, సొల్యూషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చినటువంటి అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో ఇవి వై వాల్యూస్ అమ్మ. y = 0 అండ్ దిస్ ఇస్ ఆల్సో ఎ వై వాల్యూ, అవునా కదా? సో వాడు ఇచ్చినటువంటి లిమిట్ కానీ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే గివెన్ దట్ y వాల్యూస్ కాబట్టి y = √2ax - x². అది లిమిట్స్ తీసుకోమని చెప్పాను ఫస్ట్. లిమిట్స్ ఎప్పుడైతే తీసుకున్నా యూ విల్ గెట్ ఏ కంప్లీట్ క్లారిటీ. √ఓవర్ ఇటు పంపించానని స్క్వేర్ అయిపోతుంది. 2ax - x². -x² ఇటు పంపించేస్తే x² + y² = 2ax, which is called a semicircle. x² + y² = 2ar అంటాం జనరల్గా. అదే సర్కిల్ అనుకోండి ఎలా చెప్తాం మనం జనరల్గా? x² + y² = a² లేదా r² ఉంటే దీన్ని ఏమంటాం? సెమీ సర్కిల్. a² ఉంటే a² కాస్త 2ax ఉంటే అంటే 2ar కానీ 2a కానీ ఉంటే విచ్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్. కాబట్టి దానికి డయాగ్రామ్ ఫార్మాట్ ఏమవుతుందంటే సెమీ సర్కిల్ అనేది ఫామ్ అయింది. అదే మనం రాసుకోవాలి బై యూజింగ్ దిస్ వన్. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ బట్టి ఏమొచ్చిందంటే ద రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద సెమీ సర్కిల్. is the semicircle. ఏంటమ్మా సెమీ సర్కిల్? x² + y² = 2ax. ఒక చిన్న డయాగ్రామ్ వేసుకోవాలి ఇక్కడ మనం. నేనైతే పెన్తో వేసేస్తున్నాను. ఇదే మీరు పెన్సిల్తో వేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది. విచ్ ఈజ్ x యాక్సెస్, y యాక్సెస్. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే హియర్ వీ హ్యావ్ 0. సో సెమీ సర్కిల్ అనేసరికి ఎలా వస్తుందో మనకి ఇది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. విచ్ ఈజ్ నథింగ్ బట్ x² + y² = 2ax. సెమీ సర్కిల్ ప్యాటర్న్ లో మనకి ఇది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ విచ్ ఈజ్ లైక్ అబోవ్ x యాక్సెస్. ద రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద సెమీ సర్కిల్ x² + y² = 2ax. దీని కంటిన్యూషన్ లో మనము అబోవ్ ఇక్కడ రాసుకుందాం, above the x-axis. రాసి డయాగ్రామ్ వేసుకోండి, పెన్సిల్తో వేసుకోండి, కొద్ది నీట్గా వేయండి. సో టైం వేస్ట్ అని చెప్పి నేను డైరెక్ట్గా వేసాను. ఇప్పుడు ఫస్ట్ సెమీ సర్కిల్ వచ్చింది కాబట్టి సో దాని లిమిట్స్ని బేస్ చేసుకొని ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాం, డయాగ్రామ్ వేసుకున్నాం.
అండ్ దాన్ని చేంజ్ చేయాలా. ఫస్ట్ లిమిట్ ఇగో ఎల్వి అన్నాం, లిమిట్స్ చేంజ్ చేయాలా యాజ్ వెల్ యాజ్ వాల్యూస్ కూడా చేంజ్ చేయాలా. సో నౌ చేంజింగ్ ఇంటూ పోలార్స్. POLARS చేంజింగ్ ఇంటూ పోలార్స్. సో యూజువల్గా రీజియన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ విత్ జీరో, సో స్టార్టింగ్ విత్ జీరో దట్ మీన్స్ ఆ రీజియన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆర్ వాల్యూ జీరో అవుతుంది స్టార్టింగ్. ద రీజియన్ బికమ్స్ ఫస్ట్ ఆర్ వాల్యూ జీరో అవుతుంది. 2 ఎక్కడ వరకు అనేది ఎలా చెప్తుంది అని అంటే దట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ వీ షుడ్ కీప్ ఇన్ ద గివెన్ ఫంక్షన్. ఏవైతే వాల్యూస్ గివెన్ ఫంక్షన్ తీసుకున్నామో మొత్తం ఫస్ట్ వన్ ఈజ్ జీరో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎంత వరకు వెళ్ళింది అనేది ఇది వాల్యూ అనమాట. అందుకని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఇక్కడ వరకు. అక్కడ వరకు అంటే ఎక్కడ వరకు అర్థమైంది, ఎక్కడ వరకు అనేది మన వాల్యూ చూపించాలి, ఇందులో వేయాలి. 2 ఎక్స్ అంటే మనకి ఎంతమ్మా వాల్యూ, ఎక్స్ నథింగ్ బట్ వీ హ్యావ్ ఎ వాల్యూ ఆర్ కాస్ థీటా. 2 ఆర్ కాస్ థీటా స్క్వేర్ ఉంది కదమ్మా, స్క్వేర్ ప్లస్ వై అని అంటే ఆర్ సైన్ థీటా, అక్కడ వరకు వెళ్తుంది అనమాట ఆర్ వాల్యూ. అలాగే విచ్ ఈస్ హ్యావింగ్ డిఎక్స్ డివై నథింగ్ బట్ డిఎక్స్ డివై అంటే ఏమి ఇచ్చామమ్మా, ఆర్ డిఆర్ డి థీటా విచ్ ఇస్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0 టు ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ వచ్చింది, రైట్. దాన్ని సింప్లిఫై చేసి దట్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఇస్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ ఈ పాయింట్ అనమాట. సో దట్ మీన్స్ దీనికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వాట్ ఐ కెన్ రైట్, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, ఆర్ డిఆర్ డి థీటా, ఆర్ డిఆర్ డి థీటా, ఆర్ డిఆర్ డి థీటా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు పర్టికులర్ ఈక్వేషన్ మనకు వచ్చింది కదా, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ అని అంటే ఎక్స్ అని అంటే ఆర్ డిఆర్ హోల్ ప్లస్ వై స్క్వేర్ అని అంటే ఆర్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అందులో అప్లై చేసుకున్నాం. అండ్ 2a ఎక్స్ వేయలేదమ్మా, ఇటువైపు వేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2a ఎక్స్ అంటే ఏంటమ్మా మనకి ఆర్ కాస్ థీటా చేస్తే యూ విల్ గెట్ ఎ వాల్యూ. ఇందులో వేయాలి మనకి ఏదైతే ఒక కర్వ్ వచ్చిందో, కర్వ్ నుంచే కదా డయాగ్రామ్ వచ్చింది, డయాగ్రామ్లో వేయాలి, ఇందులో కాదు, ఫంక్షన్లో కాదు. ఫంక్షన్లో అప్పుడే వేయము, మరి ఫంక్షన్ ఇంకా యూజ్ చేయలేగలిసి ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే ఓవరాల్గా ఇగో ఎల్వి అంటే ఏంటి, లిమిట్స్ వాల్యూస్ పట్టుకొచ్చి అప్పుడు వేస్తే అప్పుడు మనకు వచ్చేది పోలార్ అనమాట. అందుకే దీన్ని ఇంకా యూజ్ చేయలేదు, ఓకేనా. జస్ట్ మనం ఇంకా లిమిట్స్లో చేంజింగ్లో ఉన్నాం కదా, ఈ లిమిట్స్ వచ్చాయి 0 to ఇదని. సో నెక్స్ట్ ఇది చేంజింగ్ ఇంటూ పోలార్స్లోకి మార్చేటప్పుడు ఆ రీజియన్ బికమ్స్ ఇక్కడ ఆర్తో స్టార్ట్ అయింది, ఎంతవరకు వెళ్ళింది అనేది ఇక్కడ చెప్తున్నాం మనం. సో అది చెప్పాలి అని అంటే ఈ సెమీ సర్కిల్లోనే వేయాలి. సెమీ సర్కిల్ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ 2x. ఎక్స్ అంటే ఎంత, ఆర్ కాస్ థీటా ప్లస్ వై అంటే ఎంత, ఆర్ సైన్ థీటా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a అనేది కాన్స్టెంట్, ఎక్స్ అంటే ఎంత, ఆర్ కాస్ థీటా అప్లై చేస్తాం. ఇగో ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా, జనరల్గా ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఫార్ములా, ఏబి హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఇది కూడా కొట్టేస్తున్నాను, దట్ ఈజ్ ఈక్వల్స్ టు పెడుతున్నాను ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ సైన్ థీటా అంటే ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2a r cos theta. What I can take common in this 2 r square till I was left over with cos square theta plus sin square theta is equals to 2a r cos theta. R square, can I write the formula? Obviously one already previous గానే డిస్కస్ చేసాం, ఏంటి sin square theta plus cos square theta అంటే 1 కాబట్టి 1 రాసుకున్నాం, మీకు ఇక్కడ చెప్పాము, ఓకే. That means r square 1s are r square, 2a r cos theta, ఒక rr will gets cancel అమ్మా, ఒక rr will gets cancel. Now what is r value, we got 2a cos theta, వచ్చిందా రాలేదా, ఈ విధంగా r వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన r వాల్యూ ఏదైతే రీప్లేస్ చేసామో
సెకండ్ లిమిట్ అనేది మనకి ఆర్లో వచ్చిందనమాట. దిస్ ఈజ్ వాట్ లైక్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో చేంజింగ్ ఇంటూ పోలార్స్ ఆ రీజియన్ ఏమైంది, ఆర్ వాల్యూ 0 నుంచి ఇది ఆర్ వాల్యూ అమ్మ, ఇవి టేటా వాల్యూ, ఇది ఆర్ వాల్యూ. సో ఏదైతే మనకి వచ్చిందో ఆర్ వాల్యూ 0 1 లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఎంత వచ్చింది 2a cos θ. ఈ విధంగా మనం వాడు ఇచ్చినటువంటి వాల్యూ ఈ పోలార్ వాల్యూని మనకు వచ్చినటువంటి సెమీ సర్కిల్లో కానీ వేస్తే ఒక లిమిట్ వచ్చేసింది. ఇది దిస్ ఇస్ వాట్ లైక్ ఫస్ట్ వన్. అలాగే ఆల్సో థీటా ఏదైతే ఉందో థీటా వాల్యూ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఆల్వేస్ సెమీ సర్కిల్ అంటే మనకి వాట్ ఆర్ ద యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అంటే 90 degrees. సో ఆల్వేస్ ఫ్రమ్ థీటా ఆల్సో లైక్ ఫ్రమ్ థీటా కూడా లోవర్ లిమిట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 0 నుంచి 2a అనేది ఏంటి, ఏ అనేది కాన్స్టెంట్ కార్టీసియన్ ఫామ్, దాన్ని కూడా మనం లైక్ పోలార్ లోకి మార్చాలి. అంటే సెమీ సర్కిల్ అని అంటే యాంగిల్ ఎంతమ్మా, సెమీ సర్కిల్ అంటే 0 to 90, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 to థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90. సో సెమీ సర్కిల్ కాబట్టి సెమీ సర్కిల్. సో దిస్ ఇస్ వాట్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా సింపుల్ గా లేదు సార్ సెమీ సర్కిల్ లో యాంగిల్ ఏంటి సార్ అంటే ఇది ఎవరిదమ్మా, యూజువల్ గా ఎక్స్ వాల్యూ, ఎక్స్ అని అంటే ఎంత మనకి ఆర్ కాస్ థీటా, ఎక్స్ అని అంటే ఎంత ఆర్ కాస్ థీటా. ఎందుకు వచ్చింది అనేది కూడా రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా. లోవర్ లిమిట్ ఎంత ఉంది 0 ఉంది, 0 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా అంటే 0. సో కాస్ 0 మనకి ఎక్కడ వస్తుంది, కాస్ 0 degrees అంటే 90 దగ్గర వస్తుంది, అవునా కదా, కాస్ 90 దగ్గర వస్తుంది. దట్ మీన్స్ కాస్ 0, సో 0 degrees 90 వచ్చింది అని అంటే 90 అంటే ఎంతమ్మా, దట్ యాంగిల్ విల్ బికమ్స్ 90 అంటే π/2, థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో 0 నుంచి π/2 వచ్చింది. సో ఫస్ట్ లిమిట్ అనేవి ఎక్స్ వాల్యూస్ కాబట్టి ఎక్స్ దాంట్లో కాస్ ఉంది, కాస్ ఎక్కడ 0 అని అంటే 90, సింపుల్. సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఇందాక అన్నాను కదా, కొన్ని ఫంక్షన్స్ కి మనం లిమిట్స్ చాలా ఈజీగా, ఇదంతా మాకు వద్దు సార్ సెమీ సర్కిల్ ఇవేమి వద్దంటే బైహార్ట్ చేయాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇదైతే మాత్రం మనం డెరివేట్ చేయాలి. సో ఈ లిమిట్స్ చేంజ్ అయ్యాయి అంటే 0 to π/2 ఎప్పుడు కూడా ఫస్ట్ వి థీటా అమ్మ, ఎక్స్ ప్లేస్ లో థీటా ఉంటుంది, ఎక్స్ ఎప్పుడు కూడా థీటా కింద కన్వర్ట్ అవుతుంది, లైక్ ఈ వై ఎప్పుడు కూడా ఆర్ టర్మ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ లిమిట్స్ వచ్చి ఆర్ వాల్యూ 0 నుంచి ఎక్కడికి వచ్చింది 2a cos θ. లిమిట్స్ మారిపోయి ఎక్స్ వై వాల్యూ తెలుసు, డిఎక్స్ డివై కూడా తెలుసు. ఇప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. ఈ పేజ్ కూడా జాగ్రత్తగా చూసుకున్నాం ఒకసారి. నా ఓవరాల్ గా అన్ని పట్టుకొచ్చి ఇంటిగ్రల్ లో అప్లై చేయాలి. హెన్స్ the required integral, సో మీకు మోడల్ కూడా అర్థమవుతుంది కదా. సో ఎగ్జామ్ లో ఇన్ కేస్ ఒకవేళ క్వశ్చన్ మనకి రాకపోయినా కూడా మర్చిపోయాం అనుకుందాం, ఈయన కూడా ప్రొసీజర్ ని ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ కాబట్టి అట్లీస్ట్ 10కి 7-8 మంచి మార్క్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. హెన్స్ వాడు ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ ఫస్ట్ ఎక్స్ లిమిట్స్ థీటాలోకి ఏమేమి మారాయి 0 to π/2, సెకండ్ ఆర్ వాల్యూ 0 to 2a cos θ. అన్ని కూడా ట్రిగ్నోమెట్రీ అంటే ఫంక్షన్స్ యాంగిల్లోకి మారిపోవాలి. ఇక్కడ వచ్చేసి π/2. తర్వాత ఏమన్నాడు x² + y², ఎక్స్ అంటే ఎంతమ్మా ఆర్ కాస్ θ, x² + y² అంటే ఆర్ సైన్ θ, dx dy అంటే ఏం చెప్పామా ఆర్ డిఆర్ ఇంటూ dθ, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి కార్టీషియన్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ లోకి మార్చే విధానం. అంటే ఇది ఈజీరా, ఎప్పుడు కూడా ఫంక్షన్ లో వేయడం ఈజీ. ఈ 2 పేజీలు ఏం చేసేసారని అంటే లిమిట్స్ ని మార్చాయి, ఎల్ మార్చావు, వాల్యూస్ మార్చితే పోలార్ లోకి మారిపోయింది. వన్స్ పోలార్ లోకి మారిపోయిందంటే ఇంటర్మీడియట్ లో ఇంటిగ్రేషన్ కట్టాడు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఏంటి పెద్ద ఈజీ ఏంటి, అదేమన్నా అది కూడా కష్టమే. దానికి ఎలా చేయాలనేది కూడా చూద్దాం. 0 to π/2 ఫస్ట్ ఈ లిమిట్ ని ఒక్కొక్క లిమిట్ ని మనం చేంజ్ చేసుకోవాలా, ఎలా చేయాలి సింప్లిఫై అంటే కంపేర్ టు ఫస్ట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉన్నా ఇక్కడ నుంచి కొద్దిగా క్లారిటీగా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇది క్లారిటీ ఉన్న కష్టంగానే ఉంటుంది, బట్ ఈవెన్ ఈజీగానే చేయవచ్చు. r² ఇప్పుడే చేసాం cos² θ, r² sin² θ, r dr ddθ. యాజ్ యూజువల్ గా r² కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ 0 to π/2, 0 to 2a cos θ, r² కామన్ తీస్తే 1 మిగులుతుందమ్మా, r dr ddθ.
ఎందుకు సార్ అంటే సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా 1 ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ 0 to π/2 0 to 2a కాస్ డేటా ఎంత మిగిలిందమ్మా ఆర్ క్యూబ్ ఆర్ మల్టిప్లై చేస్తాం కాబట్టి డిఆర్ డిడీటా వాట్ ఈస్ ఆర్ క్యూబ్ ఇంటిగ్రేషన్ అమ్మా ఆర్ క్యూబ్ అంటే దీన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇంటిగ్రల్ని 0 to π ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఇంకా మళ్ళీ ఇంటిగ్రల్ రాయక్కర్లేదు ఆర్ క్యూబ్కి ఎంత సార్ అని అంటే r⁴/4 ఏదైతే ఇంటిగ్రల్ ఉందో రైట్ సైడ్కి వచ్చేస్తుంది 2a cos θ మళ్ళీ డిఆర్ రాయాల్సిన అవసరం లేదు ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ dθ ఏం ఫార్ములా వాడేవనేది ఇక్కడ చూసుకో x పవర్ nకి ఇంటిగ్రేషన్ రా x పవర్ nకి ఏంటి x పవర్ n+1/n+1 అంటే r పవర్ 3+1 4 3+1 4 అప్లై చేసుకున్నాం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేసుకోవాలి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనేది అప్లై చేసుకోవాలి 0 to π/2 అలా ఉంటుంది అప్పర్ లిమిట్ ఎంతమ్మా 2a cos θ బై 4 కామన్ తీసేస్తున్నాను 1/4 ఉంది కదా పక్కన రాసేస్తున్నాను r అంటే ఏంటమ్మా 2a cos θ హోల్ టు ద పవర్ 4 dθ అందుకని ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలోకి వచ్చింది 1/4 ఇంటిగ్రల్ 0 to π/2 2 to the power 4 అంటే 16 అమ్మా a to the power 4 cos to the power 4 dθ క్లియర్ ఆర్ నాట్ ఒకసారి ఇందులో అసలు డిఫికల్ట్ ఏమీ లేదు జస్ట్ ఆ వాల్యూస్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం ఒకసారి జాగ్రత్త చూసుకోండి ఈ పేజ్ కూడా క్లియర్ రైట్ సో దిస్ ఇస్ వాట్ లైక్ ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే అన్ని ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి 4 1s are 4 4s are అవునా కదా 4 ఇప్పుడు 4a క్యూబ్ పక్కకు వచ్చేస్తాయి 4a క్యూబ్ కాన్స్టెంట్ కాబట్టి ఇంక దీంతో పనే లేదు మనకి సైడ్ని రాస్తాం 0 to π/2 ఇంకేం మిగిలిందమ్మా ఒక యాంగిల్ మిగిలింది కాస్ టు ద పవర్ 4 dθ కాస్ టు ద పవర్ 4 dθ మిగిలింది దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేసుకోవాలో చూడండి 4a క్యూబ్ కెన్ ఐ రైట్ హోల్ టు ద పవర్ 4ని 0 to π/2 కాస్ టు ద పవర్ 4ని కాస్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ రాయొచ్చు లేదా హ్యాపీగా రాయొచ్చు తప్పే ఉంది సార్ అని అంటే ఏం తప్పులేదు ఎందుకనంటే ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn కదమ్మా ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఏ పవర్ mn ఎందుకు సార్ ఇలాగే రాసామని అంటే ఆల్రెడీ కాస్ స్క్వేర్ ఫార్ములా కూడా ఇచ్చాను నీకు చూడు కాస్ స్క్వేర్ అంటే 1 + cos 2θ/2 ఎందుకంటే ఇగో cos 2θ అంటే 2 cos స్క్వేర్ θ -1 -1 వస్తే +1 అయిపోయింది అంటే 1 + cos 2θ 2 ప్రొడక్ట్లో ఉంది కదా బైక్ వచ్చేస్తే అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ cos స్క్వేర్ θ కెన్ ఐ రైట్ 1 + cos 2θ/2 ఎస్ హ్యాపీగా రాసుకోవచ్చు అంటే ఇన్ దిస్ ప్లేస్ 4a క్యూబ్ అలా వచ్చేసింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ అంటే ఇంటిగ్రల్ ఏం కట్టట్లేదు ఇంటిగ్రల్ ఫార్ములా కాదు అది నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఏంటి సార్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా అంటే 1 + cos 2θ/2 దానికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ dθ ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఈ స్టెప్ అర్థమైందా లేదు దాని ఫార్ములా రాశాను ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో రాశాను కాబట్టి ఇక్కడ రాయలేదు లేదు సార్ ఒకసారి రాసేయండి సార్ అంటే ఎస్ cos స్క్వేర్ θ అంటే 1 + cos 2θ మళ్ళీ యూస్ చేస్తాం దాన్ని అందుకే మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసుకుంటేనే బెటర్ 1 + cos 2θ/2 ఆల్ రైట్ 4a క్యూబ్ అలానే ఉంటుంది దాంతో పని లేదు లాస్ట్లో మళ్ళీ పని ఉంటుంది π/2 దీన్ని స్ప్లిట్ చేసేసుకుందాం ఫస్ట్ హోల్ స్క్వేర్ అనేది దానికి ఇద్దాం దీనికి ఇద్దాం అంటే ఏమవుతుందమ్మా 1 + cos 2θ హోల్ స్క్వేర్ / 2 స్క్వేర్ అంటే 4 dθ క్లియర్ ఆర్ నాట్ సో ఇలాగ మనము ఆబ్వియస్లీ ఇప్పుడు మనం స్ప్లిట్ చేశాక దిస్ 4 విల్ గెట్స్ క్యాన్సిల్ ఇంకా మనకి ఏం మిగిలిందమ్మా a క్యూబ్ 0 to π/2 0 to π/2 జాగ్రత్త చూసుకోవాలి a + b హోల్ స్క్వేర్ ఉంది 1 స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 2θ a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab 2 cos 2θ dθ ఆల్ రైట్ చాలా బాగుంది a క్యూబ్ ఇంటిగ్రల్ 0 to π/2 1 స్క్వేర్ అంటే 1 అమ్మా అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయి cos స్క్వేర్ θ అంటే ఏంటి 1 + cos 2θ/2 అలాగే cos స్క్వేర్ ఇది కూడా θయే అనుకో 2 మూస్తే చెప్తాను 2 మూస్తే మళ్ళీ cos స్క్వేర్లోనే ఉంది మామూలుగా θ ఉంటే 2θ వచ్చింది
2 డేటా ఉంది కాబట్టి డబల్ అవుతుంది. అంటే వాట్ ఐ కెన్ రైట్ 1 ప్లస్ కాస్ 4 డేటా బై 2 అనేది కామన్. ఇంకా రిమైనింగ్ 2 కాస్ 2 డేటా. ఇది క్లియర్ అయిందా లేదా ఒకసారి చెప్పండి. ఆ ఫార్ములానే మళ్ళీ వాడాం కాబట్టి మళ్ళీ అదే రాసేద్దాం ఇక్కడ. కాస్ స్క్వేర్ డేటా అంటే ఏంటి 1 ప్లస్ కాస్ 2 డేటా బై 2 కాబట్టి 2 డేటా ఉంది కాబట్టి 4 డేటా అమ్మ, డబల్ అయింది అంతే. డబల్ అయింది అంతే. సో చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. వాట్ ఈజ్ ఎల్సిఎం అమ్మ ఇక్కడ 0 to pi by 2. LCM is 2. 2 1s are 2 ప్లస్ న్యూమరేటర్ అలాగే వచ్చేస్తుంది. అలాగే 2 2s are 4 cos 2 theta. దీనికి మల్టిప్లై అవ్వదు, ఓన్లీ కోఎఫిషియంట్గా మల్టిప్లై అవుతుంది టీ డేటా. కెన్ ఐ రైట్ దిస్ 2 యాజ్ పక్కన రాసేసుకోవచ్చా? పక్కన రాసుకోవచ్చా ఓవరాల్గా? ఎస్. అంటే ఏ క్యూబ్ బై 2 ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. పై బై 2 టిల్ వాట్ వీ హ్యావ్ అమ్మా 2 + 1 ఐ కెన్ రైట్ 3. 2 + 1 ఐ కెన్ రైట్ 3. సో చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగా రాసుకోవాలి. 3 ప్లస్ ఇంకా కాస్ 4 టీటా ప్లస్ 4 కాస్ 2 టీటా. ఇంటిగ్రేషన్ అప్లై చేసాయి. ఇంటిగ్రేషన్ ఇలాగ ఇంచుమించుగా 3-4 పేజెస్ అయితే వస్తుంది సమ్, బట్ నో ప్రాబ్లం, చాలా ఈజీగానే చేయొచ్చు. సో ఆల్ రైట్, నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి ఉందో వాల్యూస్ చాలా జాగ్రత్తగా నీట్గా ఒకసారి ఈ పేజ్ కూడా చూసుకోండి అమ్మా. ఈ పేజ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్ రైట్, ఇంటిగ్రేషన్ కట్టేసాయి అన్ని ఇంకా పవర్స్ ఏం లేవు కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్లో పవర్స్ ఉంటే మనం చేయలేము. అందుకనే పవర్ ఇక్కడ ఉంది ఏంటి, హోల్ పవర్ 4 ఉంది. ఆ పవర్ని మనం మార్చాం. పవర్ ఎప్పుడైతే హోల్ పవర్ 4 ఉందో హోల్ పవర్ 4ని స్క్వేర్ అండ్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసి ఒక స్క్వేర్ని మనం ఫార్ములా కింద మార్చుకుంటే సింప్లిఫై చేసుకున్నాక యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పవర్స్ హియర్, వెన్ ఎవర్ వీ డోంట్ హ్యావ్ పవర్స్ లేవు అని అంటే వీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఇంటిగ్రేషన్ ఇన్ ద ఫార్ములా. ఇంటిగ్రేషన్లో ఎప్పుడైనా పవర్ లేదంటే 3కి ఇంటిగ్రేషన్ 3x ఎలాగో టేటాలో ఉంది కాబట్టి 3కి ఇంటిగ్రేషన్ 3 టీటా అలాగే అప్లై చేసుకుంది. బిఫోర్ దట్ వీ హ్యావ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కోఎఫిషియంట్ ఏముంది మనకి ఏ క్యూబ్ బై 2, అలానే ఏ క్యూబ్ బై 2 రాసేస్తాం. ఫార్ములా అప్లై చేసేస్తుంది కాబట్టి ఇంక వీ డోంట్ రిక్వైర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏమి ఇంకా అక్కర్లేదు కాబట్టి 3కి ఇంటిగ్రేషన్ ఏంటి అని అంటే 3 టీటా. 3కి ఇంటిగ్రేషన్ 3 టీటా. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఉంది కాస్ 4 టీటా అంటే వీ హ్యావ్ ఫార్ములా సైన్ 4 టీటా బై 4 టీటాకి స్పెషల్ డెరివేటివ్ ఎంత 4. డెరివేటివ్లో అయితే పక్కన రాసేవాళ్ళమి సైన్ 4x ఇంటూ, అలాగే ఇంటిగ్రేషన్లో అయితే బైలో రాస్తాం. ఓకే రాసాము. తర్వాత 4 కాస్ 2 టీటా, 4 అనేది కాన్స్టెంట్ అలా రాసేస్తున్నాను. కాస్ 2 టీటాకి ఇంటిగ్రేషన్ సైన్ 2 టీటా బై 2. వాట్ వర్ ద లెఫ్ట్ ఓవర్ లిమిట్స్ అంటే 0 to pi by 2. లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ వచ్చాయి అమ్మా. లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ వచ్చాయి. అప్లై చేసేసి ఏ క్యూబ్ బై 2 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ టీటా ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ అప్లై చేసే 3 టీటా అంటే ఎంత పై బై 2. అలాగే సైన్ 4 టీటా అంటే ఎంతమ్మా పై బై 2 హోల్ బై 4 ప్లస్ ఇది 2 1s are 2 2s are పోతుంది 2 సైన్ 2 టీటా అంటే పై బై 2. 0 అప్లై చేసాం అనుకో 0 సైన్ 0 ఇంకా అప్లై చేయక్కర్లే, ఎందుకంటే 0 అప్లై చేసినప్పుడు మొత్తం 0 అయిపోతున్నప్పుడు ఇంకెందుకు అప్లై చేయడం. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంతా 0 అయిపోయింది కాబట్టి ఇంకా అక్కర్లే. 3 పై బై 2 2 1s are 2 2s are సైన్ 2 అంటే ఎంతమ్మా 1/4 సైన్ 2 అంటే 180 360 సైన్ 360 0. ఇది కూడా 2 will gets cancel. 2 will gets cancel. Sin 2 theta ఇంకా సైన్ పై మిగిలింది. ఆల్ రైట్ అంతే కదా. 2 will gets cancel. సైన్ పై ఏ క్యూబ్ బై 2 3 pi by 2 క్లియర్. సైన్ 180 మల్టిపుల్స్ అన్ని జీరోనే అంటే దట్ మీన్స్ 1/4 0, 180 మల్టిపుల్స్ అన్ని జీరోనే, దట్ మీన్స్ సైన్ 180 కూడా జీరోనే. దట్ మీన్స్ వాట్ వర్ ద లెఫ్ట్ ఓవర్ వాల్యూస్ సార్ మనకనంటే ఇంకా మనకి మిగిలింది ఏ క్యూబ్ బై 2 ఇంటూ 3 pi by 2 అంటే ఓవరాల్గా ఎంత అయితే వచ్చింది మనకి 3/2 2s are 4
ఒక పై మిగిలింది, ఒక ఏ క్యూబ్ మిగిలింది. దిస్ బి ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అనమాట. ఈ విధంగా మనం సో ఒక మల్టిపుల్ ఇంటిగా ఆల్మోస్ట్ 5 పేజెస్ వచ్చింది, 1, 2. సో చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్ వేలోనే చేయొచ్చు. ఓన్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అమ్మ. కాన్సెప్ట్ కాస్త బాగా కానీ వస్తే యూ విల్ గెట్ ఎ కంప్లీట్ ఐడియా అనమాట. నెక్స్ట్ క్లాస్ ఉండబోతుంది. ఇంకొక సమ్ కూడా మీకు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, e⁻ సమ్ అని చెప్పేసి మనము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో కూడా డిస్కస్ చేసాం. అంటే ప్రీవియస్ పేపర్ లో కూడా అడిగాడు. e⁻ అంటే x² + y² నేర్చుకున్నావు కదా, e⁻ -x² + y² ఇక్కడ రూట్ ఓవర్ లిమిట్ మారుతుంది. సెమీ సర్కిల్లో హాఫ్ క్వాడ్రాంట్ అనమాట అది. సో సెమీ సర్కిల్లో హాఫ్ వస్తుంది, దాన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ద బేసిక్ అమ్మ. ఈ బేసిక్ కానీ వచ్చేస్తే మనకి చాలా ఈజీగా మనం చెయ్యొచ్చు. సో దట్ ఈస్ వాట్ మై పాయింట్. సో అదొక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా కానీ మనం నేర్చుకోగలిగితే సో చాలా ఈజీగా మనం ఈ పోలార్ కోఆర్డినేట్ సమ్స్నే చేయొచ్చు అనమాట. ఇది ఒకసారి ఒక 1 minute మళ్ళీ కంప్లీట్ చేసేసుకుందాం. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి లిమిట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని సెమీ సర్కిల్ వచ్చింది. సెమీ సర్కిల్ రాగానే ఒక డయాగ్రామ్ వేసుకున్నాం. సో ఆర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే 0 నుంచి ఎంత వరకు వెళ్ళింది అని అంటే 2a cos θ వరకు. ఎలా వచ్చింది సార్ అని అంటే ఆ పర్టికులర్ వాల్యూస్ సెమీ సర్కిల్లో వేసాము. వచ్చిన తర్వాత θ ఆల్వేస్ 0 to 90 ఉంటుంది. ఆల్సో సెమీ సర్కిల్ అన్నాం కాబట్టి 90 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండు తీసుకొచ్చి వాడు ఇచ్చినటువంటి ఇంటిగ్రల్లో వాల్యూస్లో వేసాము. సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం. ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా యూజ్ చేసాం. అండ్ కాస్ట్ రేట్ అనే ఫార్ములా 2-3 సార్లు యూజ్ చేసాం. అండ్ a⁻m+1 కూడా జాగ్రత్తగా యూజ్ చేసాం. సింప్లిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ లాస్ట్లో ట్రిగ్నోమెట్రీ sin 360, 720, 480, 180. సో ఇవన్నీ కూడా మనకి యూజువల్గా మల్టిపుల్స్ కాబట్టి అవి 0 అయిపోతాయి. లేదనంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది సార్ హౌ టు ఫైండ్ అవుట్ అని అంటే 180ని 90 + 90 రాయొచ్చు. 90 + 90 రాయొచ్చు. సెకండ్ క్వాడ్రాంట్లో సైన్ పాజిటివే, 90 ఉంటే సైన్ కాస్ అవుతుంది. కాస్ 90 ఎంతమ్మా 0. సో ఈ విధంగా కూడా మనం కావాలంటే అంటే ఇంటర్మీడియట్లో అదంతా చేసాము, మనకు గుర్తుండ అంటే 0 sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. 90 వరకే మనకు గుర్తుంటాయి. 180 కన్నా మార్చాలంటే ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ యూస్ చేసేవాళ్ళం అనమాట. దాన్ని యూస్ చేస్తే ఈ 2 కూడా 0 అయిపోయి ఇంకా మిగిలినటువంటి వాల్యూ మనకైతే ఫైనల్గా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ పీడిఎఫ్ అండ్ బోత్ వీడియో అండ్ పీడిఎఫ్ మన టీచ్మెంట్ యాప్లో అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆల్ యూ హ్యావ్ మై నెంబర్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. దిస్ ఇస్ క్లాస్ నెంబర్ 5. 6 కూడా ఉంటుందని చెప్పాను. సో క్లాస్ నెంబర్ 6 నెక్స్ట్ పెట్టబోతున్నాము. అందులో ఇంకొక క్వశ్చన్ కూడా మనం ఇలాగే పెద్ద క్వశ్చన్ ఒకటి చేంజ్ ఇంటూ పోలార్ ఫార్మాట్లో ఒక 2-3 క్వశ్చన్లు కానీ చేస్తామంటే ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ కూడా అలాగే సైమల్టేనియస్గా 4th యూనిట్లో కూడా మనం 3, 4, 5 చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పాను. సో ఆల్రెడీ కొత్తగా మనం 3rd యూనిట్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాం. ఆల్రెడీ లాంగ్స్ షార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయి. సో 2 marks పీడిఎఫ్ కూడా ఇచ్చాను. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంది పేపర్ డిఫికల్ట్గా ఉంది అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఏం లేదండి. సో కంప్లీట్గా మీకు ప్రతిదీ కూడా చెప్తా ఉన్నాను. ఏది ఎక్కడ ఉందో కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతారు. అంటే వేర్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉంది, ఏ లింక్ ఎక్కడ ఉంది, లేకపోతే ఏ పీడిఎఫ్ ఎక్కడ ఉంది అనేది మనం అదొకటి కన్ఫ్యూజ్ అవ్వాలి తప్పితే ఇంకేం లేదు. అది నాకు అడిగితే నేను చెప్పేస్తాను, సింపుల్ అంతే, ఇంకేం లేదు. అండ్ ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. సో అది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో యూనిట్ 1కి సంబంధించాము మళ్ళీ ఒకసారి ఇప్పుడే చెప్పేస్తానండి. మళ్ళీ వాట్సాప్ అంటే యూజువల్గా ఏమవుతుంది అంటే గెటింగ్ కాల్స్, ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు కూడా చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఈ మార్నింగ్ కూడాను. కాబట్టి అందరికి ఒక క్లారిటీగా ఇవ్వడం కోసం యూనిట్ 1 ఇదే లింక్లో 1, 2, 3, 4 ఆల్రెడీ ఉన్నాయి. 5 ఇక్కడ, 6 కూడా చెప్తానమ్మా. సో ఇది యూనిట్ 1. యూనిట్ 2కి ఆల్రెడీ 1, 2, 3, 4 ఉన్నాయి. అందులోనే హౌ టు ప్రిపేర్ అనే ఒక వీడియో కూడా ఉంది. హౌ టు ప్రిపేర్ ఇందాక అన్నాను కదా స్టార్టింగ్లో, హౌ టు ప్రిపేర్ 6B. అండ్ అందులో కూడా 5, 6 కూడా రఫ్గా వస్తే రావచ్చమ్మా, 2 క్లాసెస్ కూడాను. ఓకే చూసారు ఎన్ని లింకులు ఉన్నాయి చూడండి. 6Bకి సంబంధించి ప్రతి క్లాస్లోని ఇది చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పేసి. 6Bకి సంబంధించి ఇది 1, 2 యూనిట్స్. తర్వాత యూనిట్ 3, 4, 5 ఓల్డ్ ఉంది. యూనిట్ 3, 4, 5 న్యూ కూడా ఉందమ్మా. ఓల్డ్ది ఉంది అంటే లాస్ట్ ఇయర్ చెప్పింది ఉంది, న్యూ ఇప్పుడు మనం లైవ్ క్లాస్లో చెప్పుకుంటుంది ఉంది. ఓల్డ్లో ఆల్రెడీ 3, 4, 5 ఉన్నాయి. ఆల్రెడీ 3, 4, 5 రెడీగా ఉన్నాయి. మల్టిపుల్ లైక్ వెక్టార్ మల్టిప్లై అదే లైక్ వెక్టార్ డిఫరెన్షియేషన్, వెక్టార్ ఇంటిగ్రేషన్ అవన్నీ కూడా ఆల్రెడీ
ఇది రెడీగా ఉంది, ఆల్రెడీ చూసేసుకోవచ్చు. లేదు సార్ కొత్తగా అడిగారు, న్యూ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తూ చెప్పండి అంటే న్యూ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తూ థర్డ్ యూనిట్ అయింది ఆల్రెడీ, 4, 5 కూడా చెప్తానమ్మా. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓవరాల్గా 6Bకి ఎన్ని లింక్స్ ఉన్నాయి సార్ అని అంటే 4 లింక్స్ ఉన్నాయమ్మా. ఈ 4 నీ దగ్గర ఉన్నాయా లేదా చూసుకో ఫస్ట్ పాయింట్. ఓకేనా? హౌ టు ప్రిపేర్ వీడియో చూడు. అలాగే 2 మార్క్స్ ఉన్న వాళ్ళకి 2 మార్క్స్ పీడిఎఫ్ పెట్టాను, 2 మార్క్స్ పీడిఎఫ్ చూడు. ఓకేనా? ఆర్డర్ వైజ్. అలాగే ఈ హౌ టు ప్రిపేర్లోని ఏ విధంగా 6B ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా వెయిటేజ్ బట్టి చెప్పాను. ఓకేనా? ఆ వెయిటేజ్ కూడా చూడు. ఇవన్నీ చూసాక పేపర్ ఎందుకమ్మా కష్టంగా ఉంటుంది చెప్పు. నువ్వు దాని మీద ఎఫర్ట్ పెట్టాలి, టైం పెట్టాలి. అయితే ఒకటి, టు బీ ఫ్రాంక్, ఎగ్జామ్ ముందు రోజు ముందు రోజు చూస్తే కంప్లీట్ అయిపోయే పేపర్ అయితే కాదు. 4th సెమ్లో మరి ముందు రోజు 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు ఇచ్చారు, 5 లాంగ్లు వచ్చాయి కదా సార్, అలాగే ఏమి ఇవ్వాలంటే అలాగే ఇవ్వలేమమ్మా, ఇక్కడ అవ్వదు. అంతవరకు మీరు టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? ముందుగానే ప్రిపేర్ అవ్వండి. సో మనం ముందు రోజు అయితే ఈ సెమ్లో వర్కౌట్ అవ్వదు. అన్ని సెమ్లో థర్డ్ సెమ్లో కూడా ముందు రోజు ఇచ్చారు కదా సార్, సెకండ్ అవి ఇచ్చామమ్మా, ఇవ్వలేదని నేను అనట్లేదు, మంచిదే, చాలా గుడ్ విల్, అది చాలా మంచిది నాకు కూడా. బట్ ఇక్కడ అవ్వదని ముందే చెప్తున్నాను కాబట్టి కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. అది కొద్దిగా వర్క్ చేయాలి మనం, దీని మీద వర్క్ చేస్తేనే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి అంత ఎఫర్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఇంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇది ఒకసారి ఈ లింక్స్ అన్ని ఉన్నాయి లేదు, 4 లింకులు కూడా మీరు లాగిన్ అయ్యి ఉన్నారా లేదా చూసుకోండి. 6Bకి సంబంధించి. 7Bకి 2 7B గురించి కూడా మళ్ళీ మాట్లాడదు. 7B కూడా ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాను, ప్రిపేర్ చేశాను నోట్స్. అది కూడా ప్రతిదీ చూడు, పీడిఎఫ్ ఏది కావాలన్నా కూడా మీరు ప్రతిదీ నాకు అడగక్కర్లేదు ఇది వరకట్లాగా. అంటే అడగండి, మరీ ఎమర్జెన్సీ తప్పదంటే అడగొచ్చు, అడగొద్దని నేను అన్నాను. సో మన కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ నార్మల్గా పీడిఎఫ్ కావాలంటే స్టడీ మెటీరియల్ ఆప్షన్లో ఉంటుంది టీచ్మెంట్లో. వీడియో కావాలి అని అంటే రికార్డింగ్లో ఉంటుంది అంతే. సో దట్ ఈస్ వాట్, లైక్ సింపుల్ అంతే. సో బిజీగా ఉంటారు కదా సార్, మళ్ళీ మీరు అడగలేదు నేను అనేసి అలా అని ఏం లేదు, అడగండి, నో ప్రాబ్లం, వాట్సాప్ చేయొచ్చు, చెయ్యొద్దని నేను చెప్పను. సో దిస్ ఈజ్ వాట్, లైక్ సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సో యాజ్ యూజువల్గా హియర్ ఈజ్ మై నెంబర్, అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్. సో ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సో మంచి మంచి ప్రైజెస్లో, బెస్ట్ ప్రైజెస్లో మనం కోర్సెస్ కాంపిటేటివ్, ఎస్పెషియల్గా నేను ఇంత చెప్పింది ఏంటంటే మనం డిగ్రీ అయిపోయిందని అంటే కాదు, సో కాంపిటేటివ్ లైక్ మనం వెళ్ళాలి. సో ఖచ్చితంగా మంచి మంచి నోటిఫికేషన్స్ అన్ని పడుతున్నాయి. సో వాటిలో కూడా మనం కోర్సెస్ అని సో ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం.